హారిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8886658208 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. హారిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే Disney+ హాట్‌స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. Hi guys, this is your host Nikhil with Simba and we're back with one crazy awesome amazing ఏం చెప్పాలి, చాలా చెప్పాలి ఈ ఎపిసోడ్ లో. సో బేసిక్లీ ఇప్పుడు నేను ఆన్ ద వే ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఈ పాటికి తమ్ముని చూసాక అర్థమై ఉంటది. అండ్ నాతో పాటు ఈరోజు నేను ఒక్కడిని వెళ్ళట్లేదు. వీ హ్యావ్ వంశీ హూ ఇస్ హోల్డింగ్ ద కెమెరా. ప్రస్తుతానికి చూసారా, గడ్డాలు మీసాలు తీసేసి చాలా క్యూట్ గా తయారయ్యాడు వంశీ. ఏదో స్కెచ్ లో ఉన్నాడు. ఏం లేదు ఇక్కడ. పర్లేదు చెప్పలే, హారిక లేని టైంలో ఎన్ని పనులు చేస్తున్నావు, ఎన్ని ఆశలు వేస్తున్నావు, నేను అన్ని గుర్తు పెట్టుకున్నా. వచ్చాక దానికి చెప్తా, అన్ని రాసుకున్నా కూడా నేను. అబాండాలంట చూసారా అండి, చిన్నపిల్లోడ్ల గడ్డలు తీసుకున్నాడు తప్ప బిహేవియర్ కూడా అలాగే చేస్తున్నాడు. అబాండాలని పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి వంశీ మనం ఎక్కడికి వెళ్తున్నాము చూపిద్దామా లేదా చెప్తామా? సర్ప్రైజ్ చూపిద్దామా? సరే, బేసిక్లీ ఇందులో ఒక ప్లాట్ ట్విస్ట్ కూడా ఉంది. ఆ ప్లాట్ ట్విస్ట్ ఏంటి అసలు అన్నది నేను మీకు రివీల్ చేస్తా. సో మరి కొద్దిసేపట్లో మనం మీరు చూసారు కదా ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి ఇంటికి వెళ్తున్నాము. ముక్కు సూటిగా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను వంశిద్దాం, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సో నోయల్ కి యాక్చువల్లీ తెలియదు అనమాట నిఖిల్ ఇంటర్వ్యూ చేస్తున్నాడని. సో వెళ్ళిన తర్వాత అది నోయల్ కి కూడా సర్ప్రైజ్. నోయల్ కి ఇంటర్వ్యూ చేస్తున్నామని తెలుసు, కానీ అది నేను చేస్తున్నాను అనేది తెలీదు. నాకు కూడా వెళ్ళిన తర్వాత రియాక్షన్ చూడాలని ఉంది, ఎందుకంటే చాలా రోజులు అయింది నేను నోయల్ ని కలిసి. ఐ థింక్ ద లాస్ట్ టైం ఐ మెట్ వాజ్ బ్యాక్ దెన్ ఎప్పుడో. సో లెట్స్ సీ హౌ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ అండ్ స్టే ట్యూన్డ్. నాన్న చాలా చేసావంట, నువ్వు చాలా విన్నా నీ గురించి, చాలా చేసావంటలే. ఎవరి ప్రాప్తి వాడిది కొని ఇద్దా. చూసారా, నేను చెప్పాను రియాక్షన్ ఇలాగే ఉంటుందని చెప్పి. నేను ఇదే సరే ఇట్రా. గుడ్ బ్రో. నమస్తే ఆంటీ. హాయ్ అంకల్. హలో. నేను నిఖిల్ అనుకోలే, లేదంటే ఖచ్చితంగా వద్దని చెప్పేవాడిని. హాయ్ గైజ్. సో ప్రస్తుతానికి నేను ముందుగా మీకు ఇంట్రొడక్షన్ కార్లో అంత క్లియర్గా ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎక్కడ వచ్చానో. వేరే స్టేట్లో ఉన్నాననే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇట్ ఆల్మోస్ట్ టుక్ మీ అన్ ఎటర్నిటీ టు కమ్ టు మిస్టర్ నోయల్స్ ప్లేస్. ఎక్కడ ఇది, ఏంటి నువ్వు ప్రపంచానికి సంబంధం లేకుండా. యాక్చువల్లీ మై ప్లాన్ ఇస్ టు టేక్ ఎవ్రీబడి టు ఎటర్నిటీ. అందుకనే ఇంత దూరం తీసుకున్నా. ఏదో టెంపరీగా ఏముంటని చెప్పు. దేవుడా, నేను ఎంత ప్రిపేర్ అయ్యానో అదంతా మర్చిపోయాను గైజ్. ఆనెస్ట్గా నేను ఏమీ అంటే ప్రిపేర్ కూడా అవ్వలేదు, కొద్దిగా అయ్యాను, అది కూడా మర్చిపోయాను. సో ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇంత దూరంగా, చాలా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ లేబుల్ మైక్స్లో మీకు ఎక్కడో వాటర్ డ్రాప్లెట్స్ పడుతున్నట్టు, ఒక పిన్ను పడితే కూడా చప్పుడు వస్తుంది అనమాట. అంత పీస్ఫుల్ ప్లేస్లో ఉన్నావు. వై అంటే మనుషుల్ని ఎంత ఇష్టపడితే అంత దూరం ఉండడం మంచిది అని అర్థమైంది నాకు. ఎంత దగ్గరికి వెళ్తే అంత ప్రాబ్లమ్స్ వస్తాయని అర్థమైంది లైఫ్లో. అందుకనే ఇంత దూరం. బిగ్ బాస్ ఎఫెక్టా? బిగ్ బాస్ ఏం ఎఫెక్ట్ ఉంటుంది? బిగ్ బాస్ ఎఫెక్ట్ కాదు. బిగ్ బాస్కి మొన్న వెళ్ళాను నేను. ఇది ఇల్లు ఎప్పుడో కొన్నా 1.5 year అవుతుంది. బట్ యా, ఓకే, జోక్స్ అపార్ట్, ప్రొఫెషనలీ ఒక మనిషికి అవసరం ఉన్నప్పుడు చాలామంది సైడ్ అయిపోతారు. నీకు ఈరోజు నాకు నీ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది, ఎందుకంటే హారికని నువ్వు సపోర్ట్ చేయడానికి వచ్చావు కాబట్టి. నీకు అవసరం లేదు, యూ హ్యావ్ అ ఇండివిజువల్ ఛానల్, నువ్వు యూఆర్ డూయింగ్ వెల్. ఐ రియలీ లవ్ యూ ఫర్ కమింగ్, ఫర్ టేకింగ్ టైం. ఆమె గురించి టైం తీసుకుని వచ్చినందుకు ఐ రియలీ అప్రిషియేట్ యూ, ఎందుకంటే ఈ పని చాలా మంది చేయరు. అండ్ నీ మీద ఈ రోజు నుంచి, నిజం చెప్తున్నా, ఈ రోజు నుంచి నాకు నీ మీద ప్రేమ, రెస్పెక్ట్ అన్నీ పెరిగాయి. నో మ్యాటర్ హౌ ఐ పోర్ట్రేట్ ఇట్ ఆర్ హౌ it looked, but I really love you. నిజంగా you don't have to tell me, and I know what నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్నీ నాకు తెలుసు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను నిన్ను అడగాలనుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది హౌ ఇస్ ద బిగ్ బాస్ అని అంతా ఉంటారు, కానీ నువ్వు ఏం నేర్చుకున్నావు బిగ్ బాస్ హౌస్లోనా? మనకు అవసరం లేదనిపించింది. ఓకే, వెళ్ళాక ఆఫ్టర్ యూ కేమ్ అవుట్ అనిపించిందా, వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు అనిపించిందా? అసలు అవసరం లేదు, వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఎందుకు వెళ్ళానేమో అనిపించింది.
అంతే. దట్స్ వన్ థింగ్ దట్ ఐ లెర్న్. అంటే మనకి వై ఏమైనా కారణం ఉందా? కారణమా అంటే మనం ఇప్పుడు అక్కడ ఒకటి చెప్పనా, అందరూ మంచి వాళ్ళే నిఖిల్, అందరూ మనుషులే. నేనేదో ప్రకాష్ రాజ్ గారు డైరెక్ట్ చెప్పట్లేదు, నీకు ఆల్రెడీ ప్రకాష్ రాజ్ గారు అవన్నీ మీకు చూపించిన ఫుటేజెస్. ఓకే, ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు ఎలా స్టడీ చేస్తారంటే నిఖిల్ నోయల్ బాగా క్లోజ్గా మూవ్ అవుతున్నారంటే ఏదో ఒక పాయింట్లో తీసుకుని వాళ్ళిద్దరిని నామినేషన్స్లో పెడతారు. నామినేషన్స్లో పెట్టడం అంటే యూ గెట్ అవుట్ అని కదా. ఇప్పుడు మొన్న కూడా నువ్వు నామినేషన్స్ అంటే నాకు ఒక ఇప్పుడు రీసెంట్గా అభిజిత్ హారిక ఇది అది నాకు కొంచెం కావాలని పెట్టినట్టు అని నాకే అనిపించిందా? నీకేమనిపించింది? నేను షో చూడడం మానేశాను. ఓకే, జస్ట్ దట్ అంటే ఇప్పటి వరకు నామినేట్ చేసుకొని ఇద్దరు సంథింగ్ వాజ్ క్రియేటెడ్ టు సెపరేట్ దెమ్ నాకు పర్సనల్గా అనిపించింది. బికాస్ నువ్వు షో చూడలేదు. వాట్ హ్యాపెండ్ ఇస్ ఇద్దరు నామినేట్ చేసుకున్నారు, ఏదో హారికని ఏదో తిట్టారు. షీ టుక్ హర్ ఓన్ స్టాండ్ అండ్ ఐ ఫెల్ట్ షీ డిడ్ ద రైట్ థింగ్. ఇప్పుడు ఫ్రెండ్షిప్కి స్టాండ్ తీసుకోవాలి కదా, ఇప్పుడు అక్కడ లోపల తను తీసుకుంది అనిపించింది నాకు. సో షీ సేవ్డ్ అభిజిత్ అండ్ ఐ పర్సనలీ ఫీల్ దట్స్ హర్ చాయిస్. అండ్ తను షీఈస్ గివింగ్ దట్ ఫ్రెండ్షిప్. ఒక్కసారి అభిజిత్ పెయింట్ వేసుకొని మరి సేవ్ చేసుకున్నాడు. సో అది రివర్ట్ చేసి ఫ్రెండ్షిప్కి తను స్టాండ్ తీసుకుందని నాకు అనిపించింది. అది కావాలని క్రియేట్ చేసినట్టు నాకు అనిపించింది. నీకేమనిపిస్తుంది? నీకు అలా అనిపించింది? చెట్లకున్న నేచర్ ఏంటంటే బై నేచర్ ఇట్లా పక్కన చెట్లు ఉంటాయి కదా, ఈ చెట్టు వేర్లు వీక్ అయిపోతే పక్కనున్న చెట్లు వచ్చి ఇలా పట్టుకుంటే అంటది పడకుండా. సో నేచర్లోనే మంచి అనేది ఉంది. మనం రోజు మాట్లాడుకోక్కర్లేదు, రోజు కలిసి ఉండక్కర్లేదు, కానీ ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఎవరో ఒకరు చెయ్యి ఉండాలి కదా. ఒక పబ్లిక్ పర్సనో లేదా కొంచెం ఫ్రెండ్స్ పర్సనో ఎవరో ఒకరు స్టాండ్ తీసుకోవాలి, లేదా ఎవరో ఒకరు మేము ఉన్నాము. ఇంకా దేనికి? అది కూడా చేయకపోతే ఇంకా దేనికి? ఎవరో ఒకరికి స్టిక్ కావాలి, ఎవరో ఒకరు దేన్ని చేయాలి. అది నాకు ఆటలో అనిపించింది. నీకు ఎంతమంది అంటే నేను ఇప్పటికీ వంశీకి కూడా చెప్పలేదు, ఎంతమంది నన్ను ఇప్పుడు ఎలాగైతే నేను కొంతమందికి స్టిక్ అయ్యానో అది చాలామందికి నచ్చక బయట నాకు చాలామంది ఇప్పుడు కొత్త ఎనిమీస్ ఫామ్ అయ్యారు. యు నో హౌ ఇట్, నీకు తెలిసిందే కదా. సో ఫామ్ అయ్యారు కొంతమంది. ఓహో ఇంత ఓకే ఇంత స్టాండ్ తీసుకున్నాడా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ ఐ వాజ్ లైక్ నో మ్యాటర్ వాట్ లెట్ మీ స్టిక్ అండ్ ఇట్స్ ఓకే అని చెప్పి నేను స్టిక్ అయ్యాను. అండ్ నోయల్ అడిగిన వెంటనే కూడా నేను అదే ఇప్పటికి నేను చెప్పా, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఏమంటారు ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద అరే వద్దు నేను మా అమ్మ 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. అండ్ ఈ క్యాప్టెన్సీ విషయం వచ్చేసరికి బిగ్ బాస్ 4కి మన హారికకి బెస్ట్ క్యాప్టెన్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో దానికి వాట్ ఐ ఫెల్ట్ ఇన్నిసార్లు చేసింది ఎవరన్నా చెప్పు, దానికి కూడా ఇంకా స్టిల్ ఇప్పటికీ ఏమంటారు షీస్ గివింగ్ పోటీ ఇచ్చి చేస్తుంది 6 times. కానీ కొంతమంది ఎట్లా అంటే ఏదో అలా చేసింది అన్నట్టు ఉన్నారు. కానీ నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఆ మడ్ టాస్క్ కానీ అలా నించోవడం, పరిగెట్టడం, రోబో టాస్క్ అన్నీ షీ గేవ్ అవర్ బెస్ట్. సో ఐ ఫీల్ షీ డిజర్వ్స్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్. ఆ టైటిల్ నాకు యాప్ట్ అనిపించింది. అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు అబ్బాయిలకి స్ట్రాంగ్ ఉన్నారు, లేదా కొంతమంది వీళ్ళు ఫిజికల్గా వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. బట్ వై హారిక అంటే నీకు పర్సనల్గా ఏమనిపించింది క్యాప్టెన్సీ టాస్క్లో? ఎందుకంటే యూ బీన్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 8 times క్యాప్టెన్సీ టాస్క్లో ఉండడం అనేది చాలా పెద్ద విషయం. అంటే అంతవరకు వెళ్ళి ఫైనల్ స్టేజ్లో క్యాప్టెన్సీ టాస్క్ ఆడడం అంటే తను ఎంత డెడికేటెడ్గా ఎంత సిన్సియర్గా ప్రతి టాస్క్ ఆడిందో అందులోనే తెలుస్తుంది. మిగతా పేర్లన్నీ చేంజ్ అయ్యాయి కానీ 8 times హారిక మాత్రం అక్కడే ఉంది. ఎగ్జాక్ట్లీ అదే నా పాయింట్. సో కొన్నిసార్లు ఎలా అంటే అండ్ లాస్ట్ మూమెంట్లో గెలిచేదంతా సపోర్ట్ మీద. సో ఆమెకి ఆ సపోర్ట్ ఉండేది కాదు. నేను ఇది ఎప్పుడు చెప్పలేదు, థ్యాంక్స్ టు మోనల్ ఆ రోజు షీ రియల్లీ సపోర్టెడ్ హర్. అండ్ హారిక వాంటెడ్ టు బి ఏ క్యాప్టెన్, ఎందుకంటే తను ప్రతి టాస్క్ కూడా చాలా సిన్సియర్గా ఆడుతుంది, అందుకనే క్యాప్టెన్ అవ్వాలని ఉండింది తనకి. ఆ 24 hours 18 hoursలో హారికకి బెస్ట్ క్యాప్టెన్సీ ఇచ్చారంటే ఆమె ఆ 1 week అంత బాగా చేసింది కాబట్టి, నాట్ బికాస్ ఆఫ్ వాట్ పీపుల్ సెడ్ ఆర్ ఏదో కాదు. తను ఆ హౌస్లో ఇప్పుడు ఒక క్యాప్టెన్ అవ్వగానే కిచెన్ టీమ్ని సెట్ చేస్తాము, వాషింగ్ టీమ్ అని ఈ టీమ్ అని అందరినీ సెట్ చేసి వాళ్ళందరూ కోఆర్డినేటెడ్గా ఉంటేనే బెస్ట్ క్యాప్టెన్ అని అవుతారు వాళ్ళు, లేదంటే అవ్వరు. వాళ్ళందరే ఓట్ చేశారు కదా. ఆమె అంత బాగా చూసుకుంది అయితే హౌస్ని. అండ్ షీఈ్ వెరీ గుడ్. నేను హారికకి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే షీఈ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, నో డ్రామా, నో నథింగ్. షీఈ్ అంటే ఇప్పుడు ఆమె మనుషుల్ని వాడుకొని గేమ్లు ఆడి నేను టైటిల్ కొట్టాలి, 50 లక్షలు కొట్టాలి, వాడేమైపోతే వీడేమైపోతే అని ఆడట్లేదు తను. షీఈ్ వెరీ వెరీ జెన్యూన్. నేను గెలవాలి, ఆమెకు ప్రాబ్లమ్ వస్తే షీల్ వాయిస్ ఇట్ అవుట్. ఆమెకి చేయాలనిపిస్తే తను 200% చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్
ఎవరికన్నా ప్రాబ్లం, ఇప్పుడు మోనల్కి హారికాకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళిద్దరు, మోనల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే యూసీ హారిక ఇస్ ఆల్వేస్ దేర్, అవునా కదా? రైట్, నైస్. సో ఇప్పుడు ఐ నో అంటే మనం ఇప్పుడు ఉన్న గర్ల్స్లో ఇప్పుడు ముగ్గురు మిగిలారు. దేర్ ఇస్ మోనల్ అండ్ హారిక. ఐ నో అంటే ఏమంటారు ఇప్పుడు ఈ స్పెక్యులేషన్స్ కానీ ఇవి అవి కానీ నీ ప్రకారంగా హూ ఇస్ 1, 2, 3 నీ ప్రకారంగా? సో 100% హారిక అని అంటారు, బికాజ్ ఆమెకి ఏం ట్రాక్స్ లేవు బ్రో హౌస్ లో. ట్రాక్స్ అంటే లవ్ ట్రాక్లు కానీ మీరే చూసారు బిగ్ బాస్, నేను చూడలేదు. అవును, ఒక లవ్ ట్రాక్ ని బేస్ చేసుకుని ఒక కామెడీ ట్రాక్ ని బేస్ చేసుకుని తను ఇంతవరకు రాలేదు. అవును, తను కష్టపడి ఆడి ఇంతవరకు వచ్చింది. సో ఇప్పుడు ప్రతి టాస్క్, మాకు టాస్క్ పేపర్ వస్తుంది బ్రో, అందులో క్లియర్గా సంచాలక్ ఉంటాడు. సంచాలక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే టాస్క్ సక్రమంగా జరగడం ఆయన రెస్పాన్సిబిలిటీ. హౌస్లో ఆ టైంలో ఎవరు క్యాప్టెన్ ఉన్నా క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఈ టాస్క్కి సంచాలక్ అనే వ్యక్తి ఉన్నాడా లేడు. అవును, లేనప్పుడు క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ అని అందులో మెన్షన్ అయ్యి ఉంటేనే క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మాకు క్లియర్గా టాస్క్ పేపర్లో ఏముంటే అదే రూల్. సో అది లేనప్పుడు హారిక రెస్పాన్సిబిలిటీ కాదని అనిపిస్తుంది. అండ్ హారిక ఇప్పుడు పర్సనల్గా అందరికీ కొన్ని ఉంటాయి, నేను చేయాలనుకోవట్లేదు అని. అండ్ చేయాలనుకుంటలేను అనేది వాళ్ళ పర్సనల్ డెసిషన్ అయినప్పుడు ఎవరు ఫోర్స్ చేయలేరు కదా, ఎవరు ఫోర్స్ చేయలేరు. సో విచ్ ఇస్ రాంగ్. అంటే ఇన్ అ వే, అంటే బయట జనాలు ఇట్స్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి. వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలంటే, అరే 12 మందో 15 మందో 18 మందో అక్కడ వెళ్ళింది, వాళ్ళందరూ మీరు తిరిగితే పడ్డానికి కాదు. పాపం వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి. మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అంటూ ఉంటే, ఆల్రెడీ వీకెండ్స్ రాగానే మాకు ఏం పడతాయో మాకే తెలీదు, మళ్ళీ దానికి తోడు ఆ బ్యాగేజ్లని పడేసరికి చాలా బాధగా ఉంటుంది. నన్నని కాదు, బేసిక్గా అమ్మాయిలు వీళ్ళందరినీ ట్రోల్ చేయడం ఇట్స్ నాట్ రైట్ బ్రో, అసలు కరెక్ట్ కాదు. అంటే నేను అదే అంటాను, మీరు అదే టైప్, ఇప్పుడు మీరు 100 అక్షరాలు పెట్టే మనిషిని తిట్టారంటే అదే 100 అక్షరాలతో మంచి కూడా చేయొచ్చు. మీరు ఎవరిని సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయండి, అంత మాత్రంన మీరు ఇంకో మనిషిని తిట్టాలనో ఎగతాళి చేయాలనో లేదు. వీడు ఎంత ఎదవా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎదవో కాదో మీకు తెలియదు బ్రో, వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి. ఎవరినైనా వాళ్ళ పేరెంట్స్కే ఉంటుంది ఆ రైట్ వాడు ఎంత ఎదవా అని చెప్పేది. ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి వాడు చేస్తాడా లేదా అనేది, వాడు ఎదవా కాదా అనేది డిసైడ్ అవుతుంది. అండ్ హారిక గురించి ఇది ఎందుకు చేస్తున్నాను అంటే, ఐ రియలీ లవ్ హర్, షీఈ్ అ వెరీ వండర్ఫుల్ గర్ల్. ఆమె స్టోరీ అందరూ విన్నారు. ఆమె ఫుల్ స్టోరీ ఎంతవరకు వచ్చిందో నాకు తెలీదు. ఆ రోజు తను చెప్పింది ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ చెప్పింది. అది ఎంత టెలికాస్ట్ అయిందో నాకు తెలీదు. వాళ్ళ ఫ్యామిలీ కానీ, అమ్మ కానీ, వాళ్ళ అన్నయ్య కానీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అండ్ ఈరోజు తను కష్టపడింది ప్లీజ్ ఓట్లేండి అని నేను అడగట్లేదు. తను అంత కష్టపడి ఆడుతుంది, ఆ గేమ్ కూడా అంతే కష్టపడి ఆడుతుంది. ఇంతవరకు 8 times క్యాప్టెన్సీలో ఉంది లాస్ట్ మూమెంట్ వరకు. అంటే తను ఎంత కష్టపడితే అక్కడ ఉంటుందో మీరు ఆలోచించండి. డూ సపోర్ట్ హర్. అండ్ సేమ్ విత్ అభికి షోల్డర్ పెయిన్ ఉంది, చాలా ఘోరంగా షోల్డర్ ఇంజరీ ఉంది ఆయనకి. అయినా హీఈస్ వర్కింగ్ హార్డ్. సో వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ డెఫినెట్లీ ఈ వీక్ అయితే హారిక అంత బాధపడ్డం నాకు పర్సనల్గా నచ్చలేదు. సో నాకే నచ్చలేదంటే, ఇన్ని రోజులు మీరు ఓట్లేసి సపోర్ట్ చేస్తున్నారు దాన్ని, మీకు కూడా డెఫినెట్లీ బాధపడే ఉంటారు. సో దయచేసి దానికి ఓటేయండి, సపోర్ట్ హర్ అండ్ బీ విత్ హర్. ఇట్ విల్ బీ వెరీ నైస్. ఎప్పుడు అనుకుంటారు అందరూ బిగ్ బాస్ ఎందుకు అమ్మాయి గెలవదు అని. ఈ సీజన్ అన్న అమ్మాయి గెలిస్తే బాగుంటుందో అసలు. సో చూద్దాము. యా, మీ ఫేవరెట్ అమ్మాయిని మీరే గెలిపించుకోండి. అండ్ thank you darling for watching this interview. And positive note, we are concluding this interview. Thank you so much. Thank you Nikhil, Noel Anna for supporting Harika. Seriously, it means a lot to me also, endukante she is my very good friend. Okay, yes. And it was really nice talking to you. And nenu first time వేరే ఛానల్లో ఆర్ ఛానల్ పక్కన పెట్టేస్తే, నేను ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేయడం, నాదొక టాస్క్లు, నీకు తెలుసు కదా గేమ్స్ హడావిడి ఉంటుంది తప్ప నేను ఎప్పుడూ ఎవరిని ఇలాగా క్వశ్చన్స్ అడుగుతూ ఒక ప్లేస్లో అసలే మన కార్లో ఒక దగ్గర ఉండవు, తిరగాలి గిరాగిరామని కూర్చొని ఇలాగా. అది కూడా ఫస్ట్ నోయల్ రాతంటారు చూసావా, బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఫస్ట్ నాకే ఇవ్వాలన్నది లేట్ అయ్యి చెప్పాడు పాపం, మళ్ళీ ఇక్కడికే వచ్చిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. అండ్ ఇది ఒక్కటి నా స్టైల్లో చెప్పేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ అవర్ క్యూడీ హారిక అండ్ ఓట్ వేయండి. అండ్ వంశీ
కూడా పక్కనే ఉన్నాడు. వంశీ ఆధ్వర్యంలో జరుగుతుందిరా. యు వాంట్ టు జాయిన్? కమ్ కమ్ వంశీ. ఫ్రేమ్ నిండింది కదా ఇప్పుడు కొంచెం. ఇది నిండుగా ఉందా? ముగ్గురు మునగాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో డార్లింగ్, నిఖిల్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎందుకంటే చెప్పాను కదా, చాలా తక్కువ మంది చేస్తారు ఈ పని, ఒక మనిషి అవసరం ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం. సో దీనివల్ల నిఖిల్కి కూడా చిన్నపాటి ట్రోలింగ్లు అవన్నీ జరిగినా అవన్నీ తర్వాత చూసుకుందామని ముందుకు వచ్చేవి చూడు నిఖిల్. అంతే ఫిక్స్ అయిపోయింది బ్రో. థ్యాంక్ యూ వంశీ. అండ్ చాలా కష్టపడుతున్నాడు. హీస్ ఆల్వేస్ బీన్ లైక్ అ పిల్లర్ టు హారిక, మీ అందరికీ తెలుసు. సో పాపం ఆఫీస్ బ్యాటింగ్ బ్యాక్ టు బ్యాక్, ఆఫీస్ ఇల్లు హారిక, ఆఫీస్ పక్క పాపం అన్ని సోషల్ మీడియా చూస్తూ అందరికీ రిప్లైలు ఇచ్చుకుంటూ అన్నీ చేస్తున్నాడు. సో ఐ రియలీ విష్ ద బెస్ట్ షుడ్ హ్యాపెన్ టు యూ అండ్ థ్యాంక్ యూ నోయల్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫ్రెండ్, మన ఫ్రెండ్. అండ్ ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఆల్, బాయ్. ఇంకేంటి హెల్ అంటే మాట్లాడుతుంటే అలా 24 గంటలు ఫోన్ ఇలా గెలుక్కుంటావు ఎందుకు? మాట్లాడతానా? తీసుకోవా ఇన్ని ఫొటోస్ ఒకే డ్రెస్ తో? లేదు. సో ఫొటోస్ లో అర్థం కాని లాజిక్ ఆర్ క్యాచ్ ఏంటంటే రీసెంట్లీ డిలీటెడ్ లో ఉంటాయి. నాటకాలు ఆడకి ఇంకా నో. నీకు ప్రతిరోజు అందరు ఫోన్లు చూసి అందరు బ్యాగ్లు చూసి అలవాటు అయిపోయింది అనమాట. ఒక క్లాత్స్ కదా. అసలు ఏంటి ఇన్ని ఉన్నాయి? దేనికి ఉన్నాయి అసలు? చూసారా? 5 అనుకుంది, 6 అనుకుంది, 6:30 అనుకుంది, 8:20 అనుకుంది.